నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 7వ అధ్యాయము విజ్ఞాన యోగమునందు 17వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం సచ మమ ప్రియః. తాత్పర్యం: పైన చెప్పబడిన భక్తులలో ఎల్లప్పుడూ యుక్తుడుగా ఉండేవాడు, పరమాత్మయందు ఏకాగ్ర భక్తి కలిగి ఉండేవాడు అయిన జ్ఞానికి నేనంటే ఎక్కువ ఇష్టం. అటువంటి జ్ఞాని అంటే నాకు ఇష్టమే. పైన చెప్పబడిన నలుగురు భక్తులలో జ్ఞాని ఉత్తముడు అని అంటున్నాడు పరమాత్మ. ఎందుకంటే జ్ఞానిలో పైన చెప్పబడిన ముగ్గురిలో అంటే ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసులలో లేని గుణాలు ఉన్నాయి. అవి నిత్యయుక్త, ఏకభక్తి. నిత్యయుక్తత్వం అంటే నిరంతరము పరమాత్మతో కూడి ఉండటం, పరమాత్మతో సంబంధం పెట్టుకోవడం, ఇతరముల గురించి ఆలోచించకపోవడం. అంటే ఎల్లప్పుడూ ధ్యానంలో ఉంటూ మనసును ఆత్మలో లీనం చేసి ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాడు. మొదటి ఇద్దరు కేవలం అవసరం ఉన్నప్పుడు భగవంతుని స్మరిస్తారు. తరువాత తమ తమ కార్యములలో లీనమవుతారు. మరలా అవసరం వచ్చినప్పుడే భగవంతుడు వారికి గుర్తుకు వస్తాడు. అంటే తాత్కాలికమన్నమాట. వారిని అనిత్య యుక్తులు అంటారు. అటువంటి వారు ప్రాపంచిక విషయాలలో లీనమై ఉన్నప్పుడు వారిలో అజ్ఞానం చేరే అవకాశం ఉంది. కానీ జ్ఞాని ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. సర్వకాల సర్వావస్థల యందు ఆత్మతో అనుసంధానమై ఉంటాడు. ఆత్మానందంలో మునిగి తేలుతుంటాడు. అతడికి ఏ సమయంలో కూడా అజ్ఞానం ఆవహించే అవకాశమే లేదు. అందుకే జ్ఞానిని నిత్యయుక్తుడు అని అన్నారు. అనిత్యయుక్తులుగా ఉన్నవారు కూడా మొదట కేవలము కోరికల కోసం భగవంతుని స్మరించిన క్రమక్రమంగా భగవంతుని మీద ఆసక్తి పెంచుకొని జ్ఞానులయ్యే అవకాశం ఉంది. కానీ వారు ఆ దిశగా ప్రయత్నం చేయాలి. రోజు ధ్యానం చేయాలి. మనస్సును ప్రాపంచిక విషయాల నుండి క్రమక్రమంగా భగవంతుని వైపు మళ్లించాలి. అంతేకాని ఇది నా వల్ల కాదు అని నిరాశపడకూడదు. ప్రయత్నం అన్ని విధాలా మంచిది. ఇంకా జ్ఞాని రెండవ లక్షణం ఏకభక్తి, ఏకాగ్రత. ఒకే పరమాత్మ, రోజుకో దేవుణ్ణి ప్రార్థించడు. అతని లక్ష్యం ఆత్మానందాన్ని పొందడమే. ఒక్క పరమాత్మను తప్ప వేరే ఎవరినీ పూజించడు. అదే ఏకాగ్ర భక్తి. కానీ 90 మందికి ఇది సాధ్యం కాదు. కొంతమందికి ధనం మీద, పదవుల మీద, అధికారం మీద, సుఖాల మీద, వాటిని తనకు ప్రసాదించే దేవతల మీద, భార్య సంతానం మీద, బంధుమిత్రుల మీద, వారి వారి అవసరానికి పనికి వచ్చే దేవుళ్ళ మీద భక్తి ఉంటుంది. ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టు భక్తి మారిపోతూ ఉంటుంది. వారి మనస్సు చంచలంగా ఉంటుంది. ఎక్కడా దేని మీద నిలవదు, గెంతుతూ ఉంటుంది. దానిని ఏకాగ్ర భక్తి అనరు. ధ్యానం చేయడానికి ఇటువంటి భక్తి పనికిరాదు. జ్ఞాని అయిన వాడు పరమాత్మ యందే దృష్టి పెట్టాలి. అతని దృష్టి చెదిరిపోకూడదు, ఏకాగ్రంగా ఉండాలి. అందుకే జ్ఞానిని ఉత్తముడు అని అన్నాడు. చాలామందికి ఒక దురభిప్రాయం ఉంది. కలియుగంలో కేవలం హరినామస్మరణ చేస్తే చాలు, అదే భక్తి, ఇంకా ఏమీ అక్కర్లేదు. దానికి ఉదాహరణగా గోపికలను చెబుతారు. శ్రీ హరినామస్మరణ చేయడం, కీర్తించడం, పాటలు పాడటం ఇదే భక్తి అనుకుంటారు. కానీ ఇది భక్తికి మార్గమే కానీ ఏకాగ్ర భక్తి కాదు. అంటే జ్ఞానికి ఇది ప్రాథమిక విద్య మాత్రమే. తరువాత ద్వితీయ విద్య, తర్వాత ఉన్నత విద్య కూడా ఉన్నాయి. అప్పుడే అతడు జ్ఞాని అవుతాడు. అంటే అంతకుముందు పాప జీవనం గడిపినవాడు, పాపాలు చేయడమే వృత్తిగా కలవాడు, పైన చెప్పిన పనులు అంటే భజనలు చేయడం, కీర్తనలు పాడటం, నృత్యం చేయడం, పూజలు, వ్రతాలు చేయడం ఇత్యాదులు చేస్తే వాడికి ఆ పాప పనుల నుండి విముక్తి లభించి మనసు భగవంతుని మీదికి మల్లుతుంది. మంచి గురువును ఆశ్రయిస్తాడు, శాస్త్రములు చదువుతాడు, జ్ఞానము సంపాదిస్తాడు. క్రమక్రమంగా అతడి మనసు ధ్యానం మీదికి మల్లుతుంది. అది ఒక జన్మలో కాదు, ఎన్నో జన్మలు కావాలి. ఒక జన్మలో చేసింది మరు జన్మలో కొనసాగించాలి.
దానిని తెలుసుకోకుండా కేవలం భజనలు చేసి కీర్తనలు పాడితే మోక్షం వస్తుందని, అదే ఏకాగ్ర భక్తి అని అనుకోవడం పొరపాటు. అటువంటి భక్తి కూడా అవసరమే, కానీ అది జ్ఞానానికి తొలిమెట్టు మాత్రమే. అందుకే పరమాత్మ ఈ శ్లోకంలో స్పష్టంగా పైన చెప్పబడిన లక్షణాలున్న జ్ఞానికి, అంటే నిత్యయుక్తుడైన జ్ఞానికి, అంటే ఎల్లప్పుడూ పరమాత్మలో మనసును లీనం చేసి ఆత్మానందాన్ని అనుభవిస్తున్న జ్ఞానికి నేను ఎంతో ఇష్టడను అని చెప్పాడు. చాలామంది నేను దేవుణ్ణి పూజిస్తున్నాను, భగవంతుణ్ణి కొలుస్తున్నాను, పరమాత్మను ధ్యానిస్తున్నాను, నాకు దేవుడి మీద చాలా భక్తి అని అంటూ ఉంటారు. అంటే వారి దృష్టిలో దేవుడు వేరు, భక్తుడు వేరు అని భావన. ఆ భావన ఉన్నంత వరకు అతడు జ్ఞాని కాలేడు. నాకు పరమాత్మకు భేదం లేదు, అహం బ్రహ్మస్మి అనే స్థితికి వస్తే కానీ అతడు జ్ఞాని కాలేడు. అటువంటి జ్ఞానికి నేనంటే ఎంతో ఇష్టం, ఆ జ్ఞాని కూడా నాకు ఎంతో ఇష్టడు అని చెప్పాడు కృష్ణుడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.